వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు, అష్టమ స్థానంలో రవి గురువులు, భాగ్యస్థానంలో బుధుడు, వృత్తి సంబంధమైన అంశాలలో, వ్యాపార సంబంధమైన అంశాలలో అనుకూలమైన మార్పులను తీసుకురాగలుగుతారు. ఎంతగానో శ్రమించి ఒకానొక పనిని పూర్తి చేసి తత్ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ ఫలితాలు కాస్తంత ఆలస్యం అవుతాయి, అంత మాత్రమే. కానీ వచ్చే మంచి ఫలితాలను మాత్రం మీరు అందుకోగలుగుతారు. ఒక రకమైన అభద్రతా భావం ఉంటుందండి, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. పోయినసారి వచ్చినటువంటి మంచి ఫలితం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, మనకేం రాలేదు. ఈసారి ఇంత ఎఫర్ట్ పెట్టాము, ఇంత శ్రమించాము, మనల్ని ఎవరైనా గుర్తిస్తారా లేదా, మనం అసలు ఇక్కడ ఉద్యోగం చేయగలుగుతామా లేదా, వ్యాపారంలో నిలదొక్కుకోగలుగుతామా లేదా, ఈ రకమైనటువంటి ఇన్సెక్యూరిటీసే ఎక్కువగా ఏర్పడతాయి. కానీ వచ్చే ప్రతిఫలాలు మాత్రం ఖచ్చితంగా మీరు ఆస్వాదించగలుగుతారు, మీరు అందుకోగలుగుతారు. ఆందోళనకరమైన వాతావరణంలో నుంచి బయటికి రావటానికి కాను ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. దారిద్ర దుఃఖ భయనాశిని అమ్మవారిని సేవించుకున్నట్లయితే ఈ రకమైనటువంటి ఇల్యూషన్స్ కావచ్చు, భయాలు కావచ్చు, అపోహల నుంచి కావచ్చు, క్రమేణా మీరు బయట పడగలుగుతారు. వాస్తవాలను, యథార్థాలను చూడగలుగుతారు. కొంతమందిని నమ్మి మీ డబ్బులు ఇవ్వటమే పెద్ద తప్పుగా పరిణమిస్తుంది. ఇదిగో గంటకే ఇస్తాను, అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను, వెళ్ళి లోన్కి అప్లై చేయటము లేదా షూరిటీకి చూపించడమే, ఆ తర్వాత విత్డ్రా చేసి తీసుకొచ్చి ఇస్తాను అనటము. అది తెలిసిన వాళ్ళు కదా, నమ్మి మీరు ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళేమో ఇవ్వలేనటువంటి పరిస్థితికి లాక్ అయిపోవడము, ఆ సెక్యూరిటీ డిపాజిట్ కదిపితే వాళ్ళకు రావాల్సినటువంటి ప్రయోజనాలు రావన్న భయంతో అవి అక్కడ ఆగిపోవడము, మన వాళ్ళని సహోదర సహోదరి వర్గం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మనం ఎంతగానో ఆరాధించే వాళ్ళు కావచ్చు, పెద్ద మనుషులను ఆశ్రయించి కాస్త అవి విడిపించి తెప్పించండి అంటే, ఇంత తెలివి తక్కువగా నువ్వు ఎలా నిర్ణయం తీసుకున్నావు, నువ్వెలా మోసపోయావు, ఈ రకమైనటువంటి దెప్పుడే ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా నమ్మితేనే కదండి మోసపోయేది, నమ్మకపోతే ఎందుకు మోసపోతాము? నమ్మితేనే మోసపోతాము. ఇలా మోసపోయే వాళ్ళు ఉన్నారు గనకే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, లా చదువులు ఉన్నాయి, ఇన్ని రకాల కోర్టులు ఉన్నాయి, ఎన్నో కోర్టులు ఉన్నాయి. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే మనిషి నమ్మటమే తప్ప అసలు నమ్మకూడదా? ఈ రకమైన ఆలోచనలు ఎక్కువ ఏర్పడతాయి. కానీ మీరు మంచి ప్రయత్నం చేయండి, అవతల వాళ్ళకు కూడా అనుకూలమైన మార్పులు తొందరలో వస్తాయి. మీ ధనం ఎక్కడికి పోదు, మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆందోళన మాత్రం పడద్దు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంటే మీకు ఎవరు సహజంగా సహకరిస్తారు, ఎవరు సహకరించరు అన్న విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొత్త పెట్టుబడులు, రుణాలను తీసుకురావాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. పెట్టుబడులేమో వ్యాపార విస్తరణ కోసము, అప్పులేమో కుటుంబంలో ఉన్నటువంటి కార్యక్రమాల కోసం. కొంతమంది మిమ్మల్ని ఒత్తిడి చేసి మీరు ఎక్కువగా ధనం తీసుకురావాలనే నిమిత్తం పరిస్థితుల్లో మార్పులు ఉండొచ్చు. హెచ్చులకు వెళ్ళి మాత్రం, ఆర్భాటాలకు వెళ్ళి మాత్రం మీరు తీర్చలేనంత రుణాలను మాత్రం చెయ్యొద్దు. ఆ రుణాలను తీర్చలేనప్పుడు అర్ధాష్టమ శనిలో నేను రుణాలను తీసుకున్నానండి, ఇదంతా శని గారి వల్లే వచ్చింది, నేను ఇప్పుడు రుణం తీర్చలేకపోతున్నాను అని మాత్రం నింద ఆయన మీదకు నెట్టొద్దు. ఎక్కువగా మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశాలే ఏర్పడతాయి. అది కుటుంబంలో వాళ్ళండి. శనీశ్వరుడు మాత్రం ఏమీ చేయరు. కానీ అన్నీ తెలుసుకొని మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి. హెచ్చులకు మాత్రం వెళ్ళొద్దు. నచ్చితే నచ్చుతుంది, నచ్చకపోతే నచ్చకపోతుంది. మీ ఆతిథ్యం ఎవరైతే తీసుకోదలుచుకుంటారో వాళ్లే తీసుకుంటారు, అంత మాత్రమే. నాకు బంగారం ప్లేట్లో పెడితే నేను ఇంత తింటా అంటే, మన శక్తి అయితే మనం పెడతాం, మనకి శక్తి కాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినటమే. ఇది గ్రహించి మెలగండి. గొడవ పడద్దు, అలా అని చెప్పనని మీరు ఇబ్బంది పడద్దు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తి సంబంధమైనటువంటి అంశాల రీత్యా
తీసుకొని చేపట్టే కోర్సులలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శనైశ్వర అష్టకాన్ని గాని లేదా కాలభైరవ అష్టకాన్ని గాని క్రమం తప్పకుండా చదవండి. నీలం రంగు పువ్వులతో స్వామివారిని పూజించండి. మన డబ్బులు వేరే వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయి అవి ఎంత ప్రయత్నం చేసినా రానప్పుడు కాలభైరవ పూజ, కాలభైరవ పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి.